మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు హాస్య బ్రహ్మ కళారత్న శంకర్ నారాయణ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. మీకు బ్రహ్మానందం గారు బాగా పరిచయం అనుకుంటా? అవునండి. బాగా బ్రహ్మానందం గారు. అవునండి. అంటే ఏమైందంటే ఆ బ్రహ్మానందం గారు ఒక పొలిటీషియన్ అండి. మీకు తెలిసే పేరు వినే ఉంటారు. ఆయన ఎర్రబల్లి రావు గారు. ఆ ఎర్రబెల్లి దయాకర్రావు గారు వెళ్ళి ఫోటో అడుగుతుంటే వద్దు నేను తర్వాత ఇస్తాను వచ్చేసారండి. అది పెద్ద ఇదైపోయింది, ఇష్యూ అయిపోయింది. అవును. ఏంటంటే అంటే ఇప్పుడు ఒక పొలిటీషియన్ పెద్ద మినిస్టర్ ఆయన చేసిన ఒక ఫోటో ఎడితే ఏమంతకన్నా అంత ఇది అంటే సినిమా యాక్టర్స్ కు గ్లామర్ ఎక్కువ ఉంటుంది కదండి. గ్లామర్ అంటే జనం వెంటబడతారు, ఫోటోలు కావాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకు సెల్ఫీ, ఫోన్ ఉన్న వాళ్ళంతా సెల్ఫీ, ఆ ఫోన్లతో దిగి వాళ్ళు అలసిపోయి ఉంటారు. వాళ్లకు రకరకాల సమస్యలు ఉంటాయి, రకరకాల పనులు ఉంటాయి, రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి. వీటన్నిటికి మించి ఆ దయాకర్ రావు గారు నాకు ఫ్రెండ్ అయి ఉండొచ్చు. మీరు నాకు ఫ్రెండ్ అనుకోండి, శంకరన్న గారు 2 నిమిషాలు టీ తాగి వెళ్దామంటే నాకు అర్జెంట్ పని ఉంటే వద్దని చెప్పి నేను వెళ్ళొచ్చు. అట్లా ఏదో జరిగి ఉండొచ్చు అని నా ఉద్దేశం. అంటే వాళ్ళందరూ ఏమంటారంటే ఈయన కావాలని నాటకం చేశాడు, ఆయన పెద్ద అంటే ఏదో పెద్ద ఆర్టిస్టు, నేను పెద్ద ఇది అని చెప్పేసి అని. అంటే 10 మందితో ఫోటో దిగితే 10 మందితో పరిచయం ఉంటే గొప్ప ఆర్టిస్ట్ అవుతారు తప్ప దిగకపోతే ఆర్టిస్టు కాడు. ఇప్పుడు నేల మీద కూర్చొని సినిమాలు చూడటం వల్ల అక్కినేని నాగేశ్వరరావు గారి ఎన్టీ రామారావు గారి చిరంజీవి గారిని గొప్ప యాక్టర్లు అయ్యారు. కానీ ఒక రామానాయుడు లేకపోతే ఇంకో సినిమా నిర్మాత వాళ్ళని గొప్ప యాక్టర్లను చేయలేదు. సామాన్యుల వల్లనే వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. మన ప్రోగ్రామ్స్ ఎవరన్నా చూస్తే మనం గొప్పవాళ్ళం అవుతాం, కానీ మనం గొప్పవాళ్ళం అనుకుంటే ప్రోగ్రామ్స్ పిలుస్తుంటారు. 10 మంది పిలిచినా 20 మంది పిలిచినా కూడా నేను వెళ్ళలేదు అంటే నేను గొప్పవాడిని కాదు. 20 మంది కాదు, 10 మంది పిలిస్తే వాళ్ళు అక్కడ ఎంటర్టైన్ నేను చేయగలిగితే, వాళ్ళు సంతోషపడితే, చప్పట్టు కొడితే, ఎవరన్నా ఫోటోలు దిగితే నేను గొప్పవాడిని అవుతాను. కానీ నేను వెళ్ళనంత మాత్రాన గొప్పవాడిని అవుతానా? అవునండి. అంటే బ్రహ్మానందం గారు ఒక వీడియో చేశారండి. నేను దయాకర్ జోక్ అది దయాకర్ రావు గారు అని అనుకుంటారేమో అని నేను వీడియో చేస్తున్నాను, మా ఇద్దరికి పరిచయం ఉందని చెప్పేసి ఆయన నాటకం చేశాడని చెప్పి ఆయన ఒక వీడియో చేశాడు. అదంతా నాటకమో అని చెప్పేసి నెటిజన్లు అనుకుంటున్నారు. అంటే మన మనసులో ఏది ఉంటే దాన్ని అప్లై చేస్తామండి. మనం నాటకం అనుకుంటే నాటకం, నిజం అనుకుంటే నిజం. షేక్స్పియర్ చెప్పాడు, దేర్ ఈజ్ నథింగ్ గుడ్ అండ్ బ్యాడ్, థింకింగ్ మేక్స్ ఇట్ సో అని. ఓకే. ప్రపంచంలో మంచి చెడ్డ అనేవి ఏమీ లేవు, మనం అనుకునేదాన్ని బట్టే ఉంటుంది. అది మంచి, ఇప్పుడు నాకు మంచిది అనిపించవచ్చు, చెడ్డ అనిపించవచ్చు. మీరు కరెక్ట్, నేను కరెక్ట్ అంటే మీకు మీరు కరెక్ట్, నాకు నేను కరెక్ట్. అవును. అది ఇప్పుడు నేను వెజిటేరియన్ తినొచ్చు అనుకోండి, ఇది నేను వెజిటేరియన్ ఏదన్నా తింటాను, మీరు నాన్ వెజిటేరియన్ అనుకోండి, మీరు అది నాన్ వెజిటేరియన్ తింటున్నాడు అని అనుకుంటే నాకు తప్పు అంతే. ఎవరి ఇష్టం వాళ్ళది. అవును. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తింటే మీ ఇష్టం. అవును. అది నువ్వు తప్పు అని నేనంటే నేను అది తప్పు. ఇప్పుడు నేను 10వ తరగతి చదివేటప్పుడు ఒక హరిదాసును పిలిచి, అంటే వాళ్ళు పిలిచారు, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వాళ్ళు పిలిచారు. ఆయన హరికథ ఏర్పాటు చేశారు. ఆయన వచ్చిన తర్వాత నాకు క్లోజ్ అయ్యాడు. ఆయన హరికథ చెబుతున్నాడు, అల్లంత దూరంలో ఇంకోతను హరికథ చెబుతున్నాడు. నేను ఏర్పాటు చేసిన ఈ హరిదాస్ దగ్గర ఏమో 10 మంది 20 మంది ఉన్నారు, అక్కడేమో కొన్ని వందల మంది ఉన్నారు. ఎందువల్ల అంటారు? నేను చాలా బాధపడ్డా. ఇది మనం ఏర్పడిన హరికథ దగ్గర 10 మంది ఉన్నారు, అక్కడేంటి వందల మంది ఉన్నారు అని అడిగితే నేను అడిగా హరిదాసును, ఏమండి మన హరికథ దగ్గర 10 మంది ఉన్నారు, అక్కడ చూడండి వందల మంది ఉన్నారు అని అడిగా. అప్పుడు ఏమన్నాడు తెలుసా, శంకరనారాయణ నువ్వేం ఫీల్ కాకు, ఇక్కడ 10 మంది ఉన్నా అక్కడ వందల మంది ఉన్నా ఏం ఇబ్బంది లేదు, దట్ ఈజ్ ఫిష్ మార్కెట్, దిస్ ఈజ్ గోల్డ్ మార్కెట్ అన్నాడు. అంటే నేను వెజిటేరియన్, అంటే గోల్డ్ మార్కెట్ లో కొద్ది మంది ఉన్నా లాభమే, అక్కడ అంతమంది ఉన్నా లాభం లేదు నా ఉద్దేశం. అది నేనేమన్నా తెలుసా, సార్ ఫిష్ తింటారు కానీ బంగారం ఎవరైనా తింటాడా అన్న. ఊరుకోలే నేను వెజిటేరియన్, గుడ్డు కూడా తినలేదు, తిన్న కోరిక నాకు లేదు, కానీ ఇది ఆహారం కదా. అట్లా ఎవరి టేస్ట్ ని బట్టి వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆ హరిదాసు నేను అటు ఒప్పుకోలేదు.
ఆయన తప్పించుకోవడం అక్కడ చెప్పాడు. అలా చెప్పాడు. అయితే ఈ బ్రహ్మానంద గారు బాగా డబ్బులు సంపాదించారు, ఎక్కువ ఖర్చు పెట్టరు అలా అంటుంటారు, నిజమేనంటారా? అవునండి, ఆయనతో ఉన్న పరిచయం బట్టి అడుగుతున్నాను. అవునండి, కష్టపడి సంపాదించి పైకి వచ్చిన వాళ్ళు ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఆ డబ్బు లేనప్పుడు చాలా ఇబ్బందులు పడి ఉంటారు. డబ్బు పోతే అటువంటి ఇబ్బందులు పడవలసి వస్తుందేమో అనే భయం ఉంటుంది మనిషిలో. నేను అందుకని ఏమన్నానంటే ఆయన గురించి కాదు, నేను పిస్తున్నాను, మీరు పిస్తున్నారే. అదే మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది అనుకోండి, మీరు ఉదాహరణ ఖర్చు పెడతారు, ఇంట్లో వాళ్ళకి ఖర్చు పెడతారు, మరి బయట వాళ్ళకి రూపాయి ఇవ్వకపోవచ్చు. అది మీ తప్పేం కాదు. అందుకని ఏమన్నాను తెలుసా, పిసినారులు దేశభక్తులు అన్నా నేను. పిసినారులు దేశభక్తులు అండి? అదే మరి. ఎందుకంటే వాళ్ళే తిని వాళ్ళే ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకే స్వార్థపరులు. వాడు ఖర్చు పెట్టుకోకపోతే మీరు దేశం కోసమేగా. అదంటారా? చివరి నిజాము భయంకరమైన పిసినారి. ఫారిన్ వాళ్ళు వస్తే వాళ్ళు ఒక సిగరెట్ ఇచ్చారనుకోండి, ఇంకో సిగరెట్ ఇవ్వండి అని అడుగుతాడు. బర్త్డే రోజు చినిగిపోయిన చొక్కా వేసుకుంటాడు, జుబ్బా వేసుకొని వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు చేసేవాడు, చూడటానికి వచ్చిన వాళ్ళ దగ్గర. అతను అంత పిసినారే, పళ్ళపొడి ఖర్చు పెట్టడానికి ఇష్టపడేవాడు కాదు, ఖర్చు అవుతుంది. అప్పుడు ప్రపంచంలోనే రిచెస్ట్ మ్యాన్, ఆయన ధనికుడు లేడు, అతనే కట్టించాడు అసెంబ్లీ, ఇవన్నీ సెక్రటేరియట్, హైకోర్టు, ఇవన్నీ కట్టించింది అతనే మళ్ళీ ఆయనే. అందువల్ల ఎవరు పిసినారు ఎవరు ఉదారుడు అని మనం చెప్పలేము, వాళ్ళ కోణం వాళ్ళకు ఉంటుంది.